నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఆయన నియోజకవర్గానికి ప్రముఖుడు. ఏమైనా చేస్తానంటాడు, ఏదైనా మాట్లాడుతా అంటాడు, ఎవరినైనా ఏమైనా తిడతానంటాడు. ఒక వ్యక్తిపై ఉన్న కోపంతో కులం మొత్తాన్ని దూషిస్తాడు. నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడటంలో ఆయనకు ఆయనే సాటి. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హద్దు పద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి పని చెప్పారు. ఓ కమ్యూనిటీని ఉద్దేశించి అతి పరుషమైన భాషను ఉపయోగించారు. అది కూడా మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన కమ్యూనిటీ మొత్తాన్ని టార్గెట్ చేస్తూ మాటల్లో చెప్పలేని విధంగా దుర్భాషలాడారు. ఒక కులంపై అతి హేయమైన లాంగ్వేజ్ను ప్రయోగించారు. ఆయన మాట్లాడిన మొత్తం మాటలు వింటే సభ్య సమాజం తల దించుకొని ఇలాంటి ఎమ్మెల్యేని ఎన్నుకున్నామా అంటూ గుండెలు బాదుకోవాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది నాలుకే. అందుకే విజ్ఞులు ఎప్పుడూ నాలుకను అదుపులో ఉంచుకోమని హితవు పలుకుతారు. ఎక్కడా నోరు జారకూడదని, నోరు జారితే పాతాళంలో కూరుకుపోవడం ఖాయమని హెచ్చరిస్తారు. కానీ కొందరు నాయకులకు, అందున ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేలకు మాత్రం తాము ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా సోయి లేకుండా మాట్లాడేస్తున్నారు. నోటికి ఎంతొస్తే అంత చెలరేగిపోతున్నారు. బాధ్యత లేకుండా, సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు. కులానికి సంబంధించి ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో మొత్తం రాజ్ న్యూస్కు చిక్కింది. అయితే ఎంతో బాధ్యతగా మసలుకుంటూ జర్నలిజం విలువలను అనుక్షణం పాటించే రాజ్ న్యూస్ సంయమనం పాటిస్తూ ఆ వీడియోలోని కొంత భాగాన్ని మాత్రమే ప్రజల ముందుంచుతోంది. అది కూడా ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశంతో కాదు. బాధ్యత గల ప్రజానాయకుడు, ప్రజలకు మార్గదర్శిగా ఉండాలని ప్రజలంతా కోరుకునే నాయకుడు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టసభల్లోకి ఎంటర్ అయిన నాయకుడు అంత హీనంగా మాట్లాడాడు కాబట్టే ఆ కొంత భాగాన్ని ప్రసారం చేస్తున్నాం. వెల్మ కులస్తులం ఇవ్వాల కూడా చెప్తున్నా, మళ్ళా నేను వాడొద్దు కానీ ఈ వెల్మన మీరు ఖబర్దార్ ఇప్పటి నుంచి నడవనీయరా. ఒకవేళ ఇటువంటి కుట్రలు పన్నితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేం కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులం ఉన్నాం. మేము కూడా బయటకు వస్తే మీ భాషింగాలు కడతాం, మీ ఇప్పుడు భాషింగాలు విమానాలు మోగుతాయి చెప్తున్నా. ఈ వెలమన పని మాత్రం పక్క పడతాం. ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తున్నా. నేను షాద్నగర్ ఎమ్మెల్యే చెప్తున్నా, నేను కూడా డైరెక్ట్ గా భౌతిక దాడులకు తయారున్నాను. మీకు వాళ్ళ వెల్మ కులస్తులం ఇవ్వాల కూడా చెప్తున్నా, మళ్ళా నేను వాడొద్దు కానీ ఈ వెల్మన మీరు ఖబర్దార్ ఇప్పటి నుంచి నడవనీయరా. ఒకవేళ ఇటువంటి కుట్రలు పన్నితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేం కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులం ఉన్నాం. మేము కూడా బయటకు వస్తే మీ భాషింగాలు కడతాం, మీ ఇప్పుడు భాషింగాలు విమానాలు మోగుతాయి చెప్తున్నా. ఈ వెలమన పని మాత్రం పక్క పడతాం. ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా